నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం అనగా ఏప్రిల్ 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 11వ తారీఖు వరకు మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క గ్రహ సంచారాన్ని కనుక పరిశీలిస్తే మకర రాశి నుండి 2వ రాశిలో బుధ రాహుల యొక్క సంచారం జరుగుతున్నది. 3వ రాశిలో రవి కుజ శనుల యొక్క సంచారం జరుగుతున్నది. ఇది విశేషమైనటువంటి యొక్క సంచారంగా చెప్పుకోవచ్చు. చతుర్థ రాశిలో శుక్ర సంచారం జరుగుతున్నది. అదేవిధంగా 6వ రాశిలో గురు సంచారం జరుగుతున్నది. 8వ రాశి నందు కేతువు సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మకర రాశి వారి యొక్క ఫలితాలని కనుక ఒకసారి పరిశీలిస్తే వీరికి ఉద్యోగస్తులకి ఈ వారాంతం వరకు కూడాను కొద్దిగా పని ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఎక్కువగా మౌనాన్ని పాటించడం అనేటువంటిది రాశి వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. శ్రమకు తగినటువంటి గుర్తింపు అనేటువంటిది వారాంతం లోపల వీరికి కనపడుతుంది. అంతేకాకుండా వీరికి ద్వితీయ రాశిలో బుధుడి యొక్క సంచారం జరుగుతూ ఉండటం వలన వీరికి మణిమూలార్థ లాభంచ అన్నారు శాస్త్రం. అంటే మణుల వలన లాభం అనేటువంటిది ఏర్పడుతుంది. సదా సౌఖ్యం సరస్యచ అని అంటే వీరికి అన్ని సౌఖ్యాలు కూడా వీరికి కలుగుతాయి. అంతేకాకుండా ధనలాభము కలుగుతుంది. నిత్యారోగ్యం ఎల్లవేళ కూడా పరిపూర్ణమైనటువంటి ఒక ఆరోగ్యవంతులుగా ఉంటారు. సద్గోష్ఠి మంచి పెద్ద వ్యక్తులతో కూర్చొని సద్గోష్ఠి అంటే మంచి మంచి విషయాలను మాట్లాడుకోవడం, కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఈ యొక్క బుధుడి యొక్క అనుగ్రహం వలన కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా నెలకొంటుంది. ఈ యొక్క రాశి వారికి జీవిత భాగస్వామి మద్దతు మీకు ధైర్యాన్ని కలగజేస్తుంది. బంధువుల రాకతో ఇంట్లో సందడి నెలకొంటుంది. అయితే మాట పట్టింపులకు మాత్రం పోయి మీరు విభేదాలను సృష్టించుకోవద్దు. ఈ మకర రాశి వారు ముఖ్యంగా వీరు వ్యాపారస్తులకు ఈ వారం కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. చాలా తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది. పాత బాకీలు కూడా వసూలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంత జాప్యమైనప్పటికీ కూడాను అవి జరిగేటువంటి అవకాశం ఉన్నది. అంటే పాత బాకీలు వసూలు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఏ విషయంలోనైనా సరే, ఏ పనిలోనైనా సరే ఈ రాశివారు అధికంగా కష్టపడితేనే కానీ ఫలితాన్ని సంపాదించుకోలేనటువంటి యొక్క స్థితి అనేటువంటిది గ్రహస్థితి ద్వారా తెలుస్తూ ఉన్నది. అయితే ఈ రాశివారు ప్రతిరోజు కూడాను హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన వీరికి మనోధైర్యం ప్రకటమే కాకుండా పరిపూర్ణ ఆరోగ్యంతో పాటుగా ఏ విధమైనటువంటి ఆలోచనలు లేకుండా మనోధైర్యంతో సంకల్ప సిద్ధితో ముందుకు వెళ్తారు. తద్వారా ప్రతి కార్యం ముందు కూడా విజయం సాధించే విధంగా ఆ హనుమంతుడు వీరిని అనుగ్రహిస్తాడు.